హాయ్ గైస్, నేను మీ అహ్మద్. వెల్కమ్ టు హర్షదర్షు ఛానల్. మేము హైదరాబాద్ వచ్చేసాము. ఆ రోజు రెస్ట్ తీసుకుని తర్వాత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకుని బయలుదేరాము. ఫస్ట్ బిర్లా మందిర్కి మేము బైక్లో, మా ఫ్యామిలీ కార్లో బయలుదేరాము. హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. బిర్లా మందిర్కి వెళ్ళే దారి చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. చాలా డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ డ్రైవ్ చేయగలరు. హైదరాబాద్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఆ రోజు హైదరాబాద్ చల్లగా ఉంది, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మేమైతే చిన్నగా బయలుదేరి బిర్లా మందిర్కి అయితే వచ్చేసాము. బిర్లా మందిర్లో కార్ పార్క్ చేసుకొని పైకి వెళ్తూ ఉంటే ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు, మొబైల్స్. తర్వాత ఎట్లా మేనేజ్ చేసుకొని మేము ఫోన్స్ తీసుకెళ్ళాము. అక్కడి నుంచి ఎదుగు అంబేద్కర్ విగ్రహాన్ని షూట్ చేసాము. చాలా బాగుంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూడా అక్కడి నుంచి చాలా బాగా కనిపిస్తుంది. ఆ రోజు చల్లగా ఉండడం, మబ్బులు పట్టి ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా ఉంది హైదరాబాదు. ట్యాంక్ బండ్ కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. బుద్ధుడి విగ్రహం కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. చాలా బాగుంది. వ్యూ కూడా చాలా అందంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అక్కడ పచ్చదనం చాలా బాగుంది. నెక్స్ట్ అదేవిధంగా అమరవీరుల స్తూపం చాలా బాగుంది. చూడండి, అక్కడ ట్రాఫిక్, హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తూ ఉంది. హుసేన్ సాగరు, ఆ బిర్లా మందిర్లో కొన్ని పిక్స్ తీసుకొని మేము అలా తిరిగి చూసుకుంటూ కిందకు వచ్చేసాము. కింద కొన్ని పిక్స్ తీసుకున్నాము. మా ఫ్యామిలీతో అందరం కలిసి పిక్స్ తీసుకున్నాము. ఇక పిక్స్ తీసుకుని బయలుదేరాము. మధ్యలో థ్రిల్ సిటీ అనేది కనిపించింది. ఆ థ్రిల్ సిటీని కూడా చూసుకొని మరలా వెంటనే బయలుదేరాము. మధ్యలో మంచి పార్క్ కనిపించింది. తర్వాత హుసేన్ సాగర్కి వెళ్ళాము. ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని పిక్స్ తీసుకున్నాము. ట్యాంక్ బండ్ కూడా చాలా బాగుంది. ఆ రోజు ఈవినింగ్ చాలా మంచి వ్యూ ఉంది. మేమందరం కూడా పిక్స్ తీసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి లేక్ ఫ్రంట్ పార్క్ వెళ్ళాము. లేక్ ఫ్రంట్ పార్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ మంచి మంచి వ్యూస్ ఉన్నాయి. అక్కడ మేమంతా అలా తిరుగుతూ ఆ పార్క్లో బాగా ఎంజాయ్ చేసాము. చాలామంది ఇక్కడ రీల్స్ కూడా తీస్తూ ఉంటారు, వ్యూ బాగుంది కాబట్టి. మా అబ్బాయి హర్షద్ కూడా ఒక రీల్ చేశాడు అక్కడ. చూడండి పార్క్ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి హుసేన్ సాగర్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ వ్యూ నుంచి కూడా హుసేన్ సాగర్ పక్కనేను. పక్షులు చూడండి ఎంత అందంగా ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నాయో, చాలా బాగుంది. మా అబ్బాయి హర్షద్ అదో రీల్స్ చేస్తున్నాడు. చూడండి, ఒక డ్యాన్స్, నైస్గా ఒక డ్యాన్స్ చేస్తూ రీల్ చేస్తున్నాడు. అక్కడ కూడా మేము కొన్ని పిక్స్ తీసుకొని చిన్నగా మేము అక్కడి నుంచి బయలుదేరాము. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. తర్వాత మరలా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఫ్రంట్ వ్యూ నైట్ టైం చాలా బాగుంది. ఒక 3 సింహాలు కనిపిస్తున్నాయి అక్కడ. వెంటనే అక్కడి నుంచి హైటెక్ సిటీ బయలుదేరాము. హైటెక్ సిటీ చూడాలంటే నైట్ టైమే పర్ఫెక్ట్. చాలా బాగుంది. మేము అక్కడ ఉన్నసేపు ఎక్కడో సింగపూర్లో ఉన్నట్టుంది కానీ హైదరాబాద్లో ఉన్నట్టు అనిపించలేదు. చాలా ఐటీ కంపెనీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. ఈ హైటెక్ సిటీలో వ్యూ అయితే సూపర్గా ఉంది. మేమైతే అసలు నిజంగా సింగపూర్లోనే ఉన్నామా అనిపించింది. చాలా బాగున్నాయి. చూడండి, సూపర్గా ఉన్నాయి హైటెక్ సిటీ. ఎంత హైటెక్ సిటీ, అన్ని ఐటీ కంపెనీసే, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగున్నాయి. ఆ తర్వాత బర్త్డే సెలబ్రేషన్ పాయింట్కి వచ్చాము. అక్కడ చాలామంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది ఆ ప్లేస్ కూడాను. తర్వాత అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం మేము. పిక్స్ తీసుకొని దానికి ఒకసారి షూట్ చేసుకొని మేము తిరిగి ఇంటికి బయలుదేరాము.